నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. 10 సంవత్సరాలు ఇటు పోలీసులను అటు తెలుగు చిత్రసీమను ముప్పు తిప్పలు పెట్టినటువంటి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఈరోజు అంటే శనివారం తెల్లవారి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 10 సంవత్సరాలుగా తన వెబ్సైట్ ద్వారా కొత్త తెలుగు సినిమాలకి హెచ్డి ప్రింట్ పైరసీ కాపీలను అప్లోడ్ చేస్తూ కొన్ని వేల సినిమాలకు గండి కొడుతున్నాడు ఈ రవి. తెలుగు సినిమా నిర్మాతలు ఎంతో మొత్తుకున్నారు, పైరసీ కాపీలను చూడవద్దని, నేరుగా సినిమా థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలని ఒకవైపు నిర్మాతలు మొత్తుకుంటున్నారు. హీరోలు, హీరోయిన్లు, రకరకాల క్యారెక్టర్ ఆర్టిస్టులు వేసే వాళ్ళందరూ కూడా మొత్తుకుంటున్నారు, పైరసీ తప్పని చెప్తున్నారు. అదే రకంగా మన సినిమాటోగ్రఫీ చట్టం కూడా చెప్తోంది పైరసీ చేయకూడదనేసి. ఇన్ని రకాలుగా ఇంతమంది చెప్తున్నా కూడా ఐబొమ్మ నిర్వాహకులు ఎవరిని లెక్క చేయలేదు. సుమారు అంటే దాదాపు ఒక 5-6 వేల సినిమాలు పైరసీ చేసి హెచ్డి కాపీలను వాళ్ళ ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేవాళ్ళు. విషయం ఏమిటంటే కొత్త సినిమా రిలీజ్ అవ్వటం ఆలస్యం, గంటల్లోనే ఐబొమ్మ వెబ్సైట్లో హెచ్డి కాపీ పైరసీ ప్రత్యక్షమైపోయేది. ఇంత హై క్వాలిటీతో వెబ్సైట్లో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం ఉన్నప్పుడు ఇక సినిమాకు పోయి ₹100 పెట్టి టికెట్లు కొని సినిమాలు ఎంతమంది చూస్తారు? దీనివల్ల ఏమైందంటే అందరూ కూడా అంటే చాలామంది ఈ వెబ్సైట్ వైపు ఆకర్షితులవుతున్నారు. కొత్త సినిమా హెచ్డి క్వాలిటీ ప్రింట్తో సినిమా వస్తుండడంతో కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు అనధికారికంగా ఈ సినిమాను వెబ్సైట్ ద్వారా చూసేస్తున్నారు. దీనివల్ల పోలీసులు అటువంటి అంచనా ప్రకారం దాదాపు 2,500 కోట్ల రూపాయలు సినిమా నిర్మాతలకు నష్టాలు వచ్చినాయి. ఇంతటి సమస్యాత్మకంగా మారినటువంటి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పట్టుకోవాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళ వల్ల కావటం లేదు. ఎందుకు అంటే అతను ఎక్కడుంటాడో తెలియదు, ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తాడో తెలియదు, ఎన్ని దేశాల్లో సర్వర్లు పెట్టుకుని ఏ సర్వర్ నుంచి సినిమా పైరసీ కాపీని అప్లోడ్ చేస్తున్నాడో తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక సుమారుగా ఏడాది కిందట పోలీసులు మీద పైరసీ కాపీలను అప్లోడ్ చేసేటువంటి వెబ్సైట్లన్నిటికీ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా కనుక పైరసీ కాపీలని అప్లోడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని. ఇందులో భాగంగా ఐబొమ్మ కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. కానీ ఈ ఐబొమ్మ నిర్వాహకుడు రవి మాత్రం పోలీసుల మీద రివర్స్ అటాక్ చేశాడు. తనతో పెట్టుకుంటే అంతు చూస్తానన్నాడు, కథలు చెప్తానన్నాడు, అసలు తన వెంట్రుకు కూడా పీకలేరన్నాడు, రకరకాల పదప్రయోగాలు చేసి పోలీసులను చాలా అవమానకరంగా హెచ్చరించాడు. దమ్ముంటే పట్టుకోండి సినిమా లెవెల్లో ఛాలెంజ్ కూడా చేశాడు. దాంతో ఏమైంది, పోలీసులు కూడా మండింది ఇతనంటే. అందుకని ఒక ప్రత్యేక బృందాన్ని ఈ ఐబొమ్మ వెబ్సైట్ మీద పెట్టారు. చాలా వెబ్సైట్లను బ్యాన్ చేసినట్లు ఐబొమ్మను కూడా బ్యాన్ చేశారు. దాంతో ఏమైంది, ఐబొమ్మ బ్యాన్ అయింది కాబట్టి ఎంబటే నిర్వాహకులు బొప్పం.టీవీ అనేటువంటి దాన్ని కొత్తదాన్ని పట్టుకొచ్చారు. దాంట్లో ఇంకా రెచ్చిపోయి ఈ సినిమాలు పెట్టడం మొదలుపెట్టారు. ఈ అన్నిటి నేపథ్యంలో పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఈ నిర్వాహకులకి ఎంటబెట్టారు, వాళ్ళ మీద నిఘా పెట్టారు. ఎక్కడున్నారో చూద్దాం, ఎలా పట్టుకోవాలో చూద్దామని. ఈ క్రమంలోనే పోలీసులకు 2 రోజుల కిందట ఒక సమాచారం అందింది. అదేమిటంటే ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి హైదరాబాద్ వస్తున్నాడనేసి. సో ఎయిర్పోర్ట్ దగ్గర అన్ని చోట్ల పెట్టారు. వీళ్ళకి సమాచారం ఎలా అందిందంటే ఆ రవి మీద హైదరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేయించారు అన్ని ఎయిర్పోర్ట్ల మీద. అతను కనుక ఎక్కడి నుంచైనా సరే దేశంలో ఏ ఎయిర్పోర్ట్లకు వచ్చినా ప్రవేశించినా కూడా ఇక్కడ హైదరాబాద్ పోలీసులకి సమాచారం ఇచ్చేటట్టుగా. సో అందులో భాగంగానే హైదరాబాద్ 2 రోజుల కిందట సమాచారం వచ్చింది. సో పోలీసులు ఎయిర్పోర్ట్ దగ్గర నిఘా పెట్టారు. అది ఎలాగో మరి ఏం జరిగిందో తెలియదు కానీ అతను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు సేఫ్గా వచ్చేసాడు. వచ్చేసి సిటీలోకి ఎంటర్ అయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులు గమనించారు. గమనించి అతన్ని ఎక్కడికి వచ్చాడు, ఎటుపోయాడు, ఇట్లాంటి వివరాలన్నీ ఆధారాలు సేకరించేందుకు బాగా కష్టపడ్డారు. దాంతో హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో ఒక ఇంట్లో ఉంటున్నాడనేది వీళ్ళకి ఆధారం దొరికింది. దాంతో
ఈరోజు తెల్లవారి హఠాత్తుగా ఆ ఇంటి మీదకి పోలీసులు దాడి చేశారు. దాడి చేసి అతన్ని పట్టుకున్నారు. సో ప్రస్తుతం అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం కోర్టులు ఉండవు కాబట్టి వాళ్ళ అదుపులో పెట్టుకుని అవసరమైనటువంటి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు వాళ్ళు. బహుశా సోమవారం కోర్టులో అతన్ని ప్రవేశపెట్టి మళ్ళీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా 10 సంవత్సరాల పాటు ఇటు పోలీసులను అటు తెలుగు చిత్ర నిర్మాతలను ముప్పు తిప్పలు పెట్టి వేల కోట్ల రూపాయలు చిత్రసీమకు నష్టం కలిగించినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు రవి చివరకు పోలీసులకు దొరికాడు. మరి ఇప్పుడు పోలీసులు ఆ రవికి ఎలాంటి బొమ్మలు చూపిస్తారో చూడాలి. థ్యాంక్ యూ.